నమస్కారం. నారీ నారీతో శర్వా సంక్రాంతికి స్వాగతం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే, హలో అండి అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు రాజ్యం, మీ అందరికీ తెలుసు. మా ఆయన పేరు నారాయణ. మొన్ననే మా ఆయనతోటి షాపింగ్కి పోతే బాగా షాపింగ్ చేసుకో రాజ్యం, ఎంతకాలంటే అంత ఎలాగో ఊళ్ళల్లో ఉండట్లేదు కదా అన్నాడు. సరే అని చెప్పి షాపింగ్ చేస్తుంటే వెనకాల నుంచి ఒక అమ్మాయి పిలిచింది. నారాయణ అని చెప్పి నాకంటే ప్రేమగా పిలిచింది. ఇదేంద్రా బాబు నాకంటే ప్రేమగా పిలుస్తుందని చెప్పి ఏం కథ నడుస్తుందని అడిగితే కాలేజీలో అప్పట్లో కొంచెం వ్యవహారం నడిచిందిలే రాజ్యం, మర్చిపో అన్నాడు. అంటే పెళ్ళికి ముందు వ్యవహారం చేశాడు. నేను నిజంగా గుండె గుబ్బేలు అనిపోయింది నాకు. నారాయణ ఏంది నారాయణ నాకు ఇట్టా పెట్టావు, నువ్వు తప్పు కదా నువ్వు ఇట్లా చేయడం అని నిలదీసి అడిగా. అన్నీ నీ తర్వాతే రాజ్యం, పెళ్ళైన తర్వాత అన్నీ మర్చిపోయాను అన్నాడు. ఫస్ట్ ఒక అమ్మాయిని ప్రేమించాక మనసారా ఇంకా మర్చిపోతారు కదా. ఇంతకు ముందు నేను సినిమాలో గురించి అడుగుతున్నా, నిజ జీవితంలో గురించి కాదండి. సినిమాలో మర్చిపోతారు కదా. ఒక హీరోయిన్ వచ్చాక ఇంకొక హీరోయిన్ ఏంటంటారు మీరు? తెలీదు. ఇప్పుడు అంటే ఆవిడ మీ లవరా? ఆవిడే గర్ల్ ఫ్రెండ్. ఈవిడే ఫ్రెండ్ హూజ్ ఎ గర్ల్ ఫ్రెండ్. అంటే ఒకళ్ళు ఉంటుండగా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ చేయనిచ్చారనమాట. అంటే మొగాళ్ళంత తింతేనా? అమ్మ నారాయణ వీడు నన్ను మర్చిపోయాను అన్నాడు దాన్ని, అయితే వీడు మర్చిపోలేదన్నమాట. ఏమంటారు మీరు? మొగాళ్ళంతా ఒకటేనండి ఏంటండి చెప్పండి. పెద్దవాళ్ళు మీరు, అందరికంటే గురువులు పూజ్యులు పెద్దలు. ఈ విషయంలో మంచి అవగాహన ఉన్న వాళ్ళు డైరెక్టర్ గారు. ఎందుకంటే ఈ కథ ఈయన లైఫ్ లో నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ. నిజం అండి. ఫస్ట్ పెద్దల్ని అడగండి, ఆయన చెప్తారు. కరెక్ట్. పెద్దలు చెప్పండి. ఒకళ్ళు వచ్చాక లైఫ్ లో పాత బాకీల్ని మర్చిపోతారా, అకౌంట్స్ కంటిన్యూ చేస్తారా? మీ నారాయణ ఏం చేశాడు రాజ్యం? మా నారాయణ ఏం చేశాడు తెలియక ఇంతమంది ఒపీనియన్ అడుగుతున్నా. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క కథ ఉంటుంది. ఈ కథ సంబంధించి ఏంటనేది రామప్రాజ్ గారిని అడగాలి మనం. ఓకే, జరిగిన స్టోరీ కాబట్టి ఆయన మామూలుగా ఫస్ట్ మీరు చెప్పండి. మా లైఫ్ లో జరిగింది కాదండి, ఇలా నారాయణ లాంటి వాళ్ళని చాలా మందిని చూసి అలా దానిలో నుంచి తీసుకొని ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు నారాయణ, సీను అలా చాలా నేను ఒకటి చెప్తా. యాక్చువల్గా పబ్లిక్ కాన్సెప్షన్ లో నారీ నారీ నడుమ మురారి అంటే ఒక కాన్సెప్షన్ ఉంటుంది. ఏకకాలంలో ఇద్దరు అన్న ఒక వ్యవహారం ఉంటుంది. బట్ డెఫినెట్గా దానికి అది కాదు, దానికి మించిన సర్ప్రైజ్ ప్లాట్ ఈ సినిమాలో ఉంటుంది. అంతకు మించి అంతకు విభిన్నమైనటువంటి ప్లాట్. నారీ నారీ ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో హీరో నలిగిపోతారే కానీ, బట్ ఏ కారణం కోసం నలిగిపోతారు అన్నది డెఫినెట్ అందరూ అనుకునే ఇద్దరి మధ్య ఇది కాదు. ఇది ఒక సెపరేట్ సెటప్, సెపరేట్ ప్లాట్. ఇది అది సినిమా చూస్తే మీకు తెలుసు, కొత్త కాన్సెప్ట్ ఇది. అంటే జీవితం ఇంత విచిత్రంగా మహానుభావుల్లో మళ్ళీ కొత్త కాన్సెప్ట్ అంటారు కదా, అలా ఇది ఒక కొత్త కాన్సెప్ట్. అంటే జీవితం ఇంత విచిత్రంగా ఉంటుందా అన్నది ఈ కథ చూసి తెలుస్తుంది. ఒక విచిత్రమైన ఒక లాక్ ఉంటుంది. బట్ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కాబట్టి దట్ వే ఆల్సో ఇట్ ఈస్ యాప్ టైటిల్ నారీ నారీ నడుమ మురారి. మీరు ఎలా మేనేజ్ చేశారండి మూవీలో ఇద్దరు హీరోయిన్స్ తో? నేను మేనేజ్ చేయటం కన్నా డైరెక్టర్ మేనేజ్ చేయడం ప్రాబ్లం. మాది ఉంటుంది, మేము వచ్చి యాక్ట్ చేయటం. అవును, అందరిలోకి ఎక్కువ మేనేజ్ చేసింది పాపం రామబ్రాజే. ఎలా మేనేజ్ చేశారండి చెప్పండి. నేను మేనేజ్ ఏం చేయలేదండి, కొంచెం ఏదో అలా మొత్తానికి అందరినీ కలుపుకుంటూ ముఖ్యంగా సంయుక్త గారితో చేయడం అంటే అది అసలు మామూలు విషయం కాదు. ఆవిడ అందరికీ తెలుసు మీరు ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేశారు ఆవిడ. మరి ఆవిడ సెట్ లోకి వస్తుందంటేనే మరి అందరికి చిన్న షివరింగ్ కదా. ఇంకోటి చెప్పా, డైరెక్టర్ గురించి ఏమడిగితే ఆయనతో వర్క్ చేయడం అంటే అది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని ప్రతి ఇంటర్వ్యూలో ఇలా గొప్పగా చెప్పాలి, మాట్లాడాలి అనేది ఆయన చెప్పారు. అసలు మేము డైరెక్ట్ గా మీరు అడగకముందే సో లేదు, మీరు అడిగిన దానికి ఏంటంటే అందరినీ యాక్చువల్లీ మాకు అంత హడావిడి లేదు, అంత ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతూ అందరం
ప్రతిరోజు నవ్వుకుంటూనే అంతే హ్యాపీగా వెళ్ళిపోయింది. సినిమాలోనే అంత సీరియస్ లేదు. సీన్స్ ఏమీ లేవు. ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, రియల్ లైఫ్ లో కూడా ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్. ఈ టైటిల్ విన్నాక మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? బాలయ్య బాబు, జై బాలయ్య. జై బాలయ్య. సో ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అన్ యాప్ట్ టైటిల్ ఫర్ అవర్ ఫిలిం. అండ్ అయినంగానే నారి నారి నడుమురారి మనకి క్లాసిక్ సినిమా, అది వన్ ఆఫ్ ద క్లాసిక్ ఫిలిం. అండ్ ఆటలో పాటలు అలానే ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. సో ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యాడ్ టు డూ ఇస్ వెళ్ళి బాలయ్య బాబు గారిని అడగాల్సి వచ్చింది. ఐ మీన్ ఐ హ్యాడ్ టు గో అండ్ ఆస్క్ హిమ్, సరే ఇలాగా మీ టైటిల్ పెట్టుకోవచ్చా అని. సూపర్, పెట్టుకోమా, పెట్టుకోవటం ఏంటి, నీకు ముహూర్తం కూడా నేనే పెడతా అని చెప్పి ఆయనే ముహూర్తం పెట్టి ఐ థింక్ మన అన్స్టాపబుల్ షోకి వెళ్ళి అక్కడ టైటిల్ రివీల్ బాలయ్య బాబుతోనే చేయించాం. సో ఆన్ దిస్ అకేషన్ ఐ హావ్ టు థ్యాంక్ బాలయ్య బాబు ఫర్ హిస్ కైండ్ హార్టెడ్నెస్. అడగగానే టైటిల్ ఇచ్చారు, టైటిల్ ఆయన అనౌన్స్ చేశారు. సో మా టీం అందరి తరపు నుంచి థ్యాంక్స్ టు బాలయ్య బాబు. ఇద్దరు భార్యల మధ్యన ఇద్దరు హీరోయిన్స్ మధ్య నలిగిపోయే క్యారెక్టర్ శోభన్ బాబు గారు ఒకప్పుడు చేశారు. అది అందరూ చూసి బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత బాలయ్య బాబు గారు చేశారు. సో ఇప్పుడు మీరు చేస్తున్నారు. మిమ్మల్ని శర్వా బాబు అని పిలవచ్చా? మేము ముద్దుగా నేను నార్మల్ శర్వా అంటే చాలా సరిపోద్ది. బాబు శర్వా మన ఇంట్లో అబ్బాయి, శర్వా సినిమాలు అంటే చాలు. అంతేనా? బాబు వద్దా? లేదు, హ్యాపీగా ఉన్నాను. ఓకే, విరమించుకుంటాం ఇంకా ఆ ఐడియా నుంచి. సో ఇండస్ట్రీలోకి మీరు రావడమే వివాహ భోజనం లాంటి ఒక ఫుల్ మీల్స్ పెట్టేశారు. దాని తర్వాత ఆ తిన్నది అరిగేంత వరకు నవ్వుకునేలాగా సామాజ వర్గం అనే మూవీ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ సినిమా ఏంటి, మమ్మల్ని ఏం చేయబోతున్నారు ఈ సినిమా ద్వారా? ఇది పండగకి వస్తుంది. సో పండగకి మీరు అందరూ ఎలా అయితే ఫుల్ మీల్స్ విత్ స్వీట్స్ అన్ని డెజర్ట్స్ తో పాటు, అంటే అరిసెలు, ఇటు అటు వెళ్తే ఆంధ్ర సైడ్ వెళ్తే నాన్ వెజ్ అవి తింటారు కదా, అలా. సో పిండి వంటలు అండ్ ఆల్ స్వీట్ అండ్ హాట్ మొత్తం నేను ఆన్సర్ చెప్తా దీని గురించి. సో సామాజ వర్గం సినిమా చూసాను నేను. సో యూజువలీ కామెడీ ఫిలిమ్స్కి కథ ఉండదు జనరల్లీ. బట్ వెన్ ఐ సా సామాజ వర్గంన, నేను అసలు ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. అండ్ నాకు కథ లేకపోతే నచ్చదు సినిమా యూజువలీ, నాకు పర్సనలీ. సో సామాజ వర్గంన చూసినప్పుడు మీరు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు తీసుకుంటే ఒక రౌండ్ ఆఫ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఒక కైట్ అనే ఒక చిన్న సీన్కి మళ్ళీ ఎండింగ్లో ఎక్కడో ఉంటుంది. సో తన వే ఆఫ్ రైటింగ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ నాకు కథ అంటే ఈ నారి నారి చెప్పినప్పుడు అప్పుడు దాకా చూడలేను యాక్చువల్లీగా, ఐ డెంట్ సీ ద ఫిల్మ్. అప్పుడు సామాజ వర్గం చూసిన తర్వాత అప్పుడు కథ విన్నా. సో ద వే హీ ఒక కథ రాసుకునేటప్పుడు ఎంటర్టైన్మెంట్, ఆబ్వియస్లీ అందరూ ఎంటర్టైన్మెంట్ చేయాలి, మంచి కామెడీ ఫిల్మ్, ఫుల్ మీల్స్, వాట్ ఎవర్ XYZ అంటాం కానీ, బట్ ఒక కథను రాయటం చాలా కష్టం, ఎస్పెషలీ ఫర్ కామెడీ ఫిల్మ్. ఒక సీరియస్ ఫిల్మ్, ఒక వేరే ఫిల్మ్ అంటే ఒక మీటర్ ఉంటుంది, ఇక్కడ డిప్, అక్కడ హై, లో గీయాలి. బట్ ఫర్ నారి నారికి వచ్చేటప్పటికి ఐ థింక్ హీస్ రిటర్న్ ఇట్, అంటే వాళ్ళ హోల్ టీమ్, భాను అండ్ నందు అండ్ మనోడు. ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ విల్ బీ అ వెరీ క్లీన్ కామెడీ ఫిల్మ్ విత్ అ గుడ్ స్టోరీ ఇన్ ఇట్. కథ కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూస్తే మీరు ఫాల్ట్ అనేది పట్టలేరు. సో వాళ్ళ టీమ్కి, అంటే నేను దానికి ఎప్పుడు చెప్తా, నాకు ద వే దే రైట్, ఇట్స్ సో క్లీన్ అండ్ బ్యూటిఫుల్. అండ్ కథలో మీరు ఒక్క పాయింట్ పట్టలేరు, తప్పు పట్టడం అనేది ఛాన్సే లేదన్న ఫీలింగ్. సో అంత పగడ్బందీగా తీశారు అనమాట. పగడ్బందీ, బట్ ఎప్పుడు అలానే తీయాలని కోరుకుంటున్నా. సామాజ వర్గం కన్నా ఐ థింక్ దిస్ విల్ బి ఇంకొక స్టెప్ హైయర్. అంటే నేను కొంచెం రీసెర్చ్ ఎక్కువ చేశాను, నన్ను తిట్టుకోకండి ఇన్ని అడుగుతున్నాను డీటెయిల్స్ అని. మీ ఫస్ట్ హీరో సత్య గారు, సెకండ్ హీరో శ్రీ విష్ణు గారు, థర్డ్ శర్వా గారు, అండ్ హీరోయిన్స్ కూడా మనకి సంయుక్త మీనన్ గారు, సాక్షి గారు. అంటే అందరు ఎస్సేనా, మొత్తం అంత క్రూ అంతా ఎస్సే, సిరి కూడా ఎస్సే, ఇప్పుడు యాంకర్ సమీర కూడా ఎస్సే. చెప్పండి. సంక్రాంతి మీరు పవర్ స్టార్ గారితో చేశారు అండ్ బాలయ్య గారితో మూవీ చేశారు.
అండ్ శర్వా గారితో ఇప్పుడు మూవీ చేస్తున్నారు. హౌ ఇస్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ లెజెండ్స్ లైక్ దీస్? వాళ్ళతో గ్రేట్ యాక్టర్స్ లైక్ దీస్. ఇట్స్ గుడ్, ఇట్స్ ఫన్. అంటే ముందు మనం మాట్లాడుకున్నట్టు సినిమా మూడ్ ఇస్ వాట్ క్రియేట్స్ సమ్ టైమ్స్ ద మూడ్ ఆఫ్ ద సెట్ ఆల్సో. ఇక్కడ వీ హ్యాడ్ అ వెరీ ఫన్, ఇట్స్ అ ఫన్ ఫిలిం. సీన్స్, ఎవ్రీ సీన్ ఇస్ ఫన్నీ. చేసిన మధ్యలోనే మనకి నవ్వు వస్తాయి. సో దట్ వాస్ ద ఎక్స్పీరియన్స్, దట్ ఫన్ ఎక్స్పీరియన్స్, గుడ్. సో సాక్షి గారు, సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది తెలుగు ఇండస్ట్రీలో? దిస్ ఇస్ యువర్ థర్డ్ ఫిలిం రైట్? చాలా బాగుంది. చాలా బాగుంది. తెలుగు అర్థమవుతుందా మీకు? మొత్తం అర్థమవుతుంది, బట్ ఓన్లీ ద ప్రాబ్లమ్ ఇస్ స్పీకింగ్ కొంచెం స్లో. వెరీ బ్యాడ్ అట్ లెర్నింగ్ లాంగ్వేజెస్, బట్ నేను నేర్చుకుంటున్నాను. ఆల్రెడీ వచ్చేసింది, ఇప్పటికే 3 words మాట్లాడారు. బట్ ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ వేర్ ఐమ్ ప్లేయింగ్ నాట్ అ వెరీ సీరియస్ క్యారెక్టర్. ద ఎంటైర్ ఫిల్మ్ ఒక కామెడీ లెన్స్లో ట్రీట్ చేస్తున్నాను. సో చేస్తున్నారు, సారీ, చేశారు. నువ్వు కూడా కరెక్టే చేస్తున్నావు. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. So this is the first time, this is my first comedy film, and I think I learned a lot on set with like all the great actors, all of the present actors here, and even Venala Kishore Garu, my father Sampath Garu, everybody is such senior actors and such experience, so much to learn from this set. ఓకే, సో రియల్ లైఫ్లో ఒకవేళ మీ బాయ్ ఫ్రెండ్కి, హైపోథెటికలీ ఇఫ్ యూ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్, ఆయనకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఇఫ్ హీస్ కనెక్టింగ్ విత్ హిస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, హౌ వుడ్ యూ ఫీల్? వాట్స్ యువర్ రియాక్షన్? ట్రిక్కీ క్వశ్చన్. ఓ, చేతికి రఫ్ ఆడించేస్తారు. This is enough. మీరేం చేస్తారు? చంపేస్తా, వావ్, కొంచెం వైలెంట్ ఆప్షన్. భోజనంలో చంపేసిన తర్వాత భోజనంలో పాయిజన్ ఇస్ వెరీ గుడ్. I changed my answer. I will call Samyukta Garu. Yes. డ్రమ్ రోప్ లాంటివి షాపింగ్ చేస్తారు. ఒక కిల్లర్ ని హైర్ చేయొచ్చు. Easy method. కిల్లర్ ని హైర్ చేయొచ్చు. అదైతే మన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం వైల్డ్ గానే ఉన్నట్టుంది. ఓకే, సరస్వతి పుత్ర రామజోగి శాస్త్రి గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. నన్ను తిట్టను కొట్టను అంటే దగ్గరలో ఉన్నాను, కొడతారేమో డౌట్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు జనరల్గా స్క్రిప్ట్స్ రాయాలంటే డైరెక్టర్స్ వేరే వేరే లొకేషన్స్కి వెళ్తారు. లైక్ పూరి గారు బ్యాంకాక్ వెళ్తారు అట్లా స్క్రిప్ట్ రాయడానికి, ఐడియాస్ కోసం. మీరు పాటలు రాయడానికి మీరు కూడా అలాంటి లొకేషన్స్కి ఏమైనా చూస్ చేసుకుని వెళ్తూ ఉంటారా? ఎగ్జాటిక్ లొకేషన్స్ కి? వాళ్ళ ఇంటి పైన కాదు, మణికొండ, వాళ్ళ ఇంటి పైన ఒక చిన్న పెంట్ హౌస్ లాంటిది ఉంటుంది. ఆ బయట కూర్చోబెట్టి అక్కడ సాయంత్రం వెళ్తే దోమలు కుడుతుంటాయి, అక్కడ రాస్తుంటారు. మణికొండ ఎగ్జాటిక్ లొకేషన్ లేదు. చాలా రియల్ ఎస్టేట్ గురించి కొంచెం మాట్లాడాం. యాక్చువల్గా జనరలీ నేను నా కార్లో తిరుగుతూ మంచి చెట్టు నుండి కూర్చొని రాసుకుంటాను. అదర్వైజ్ ఈ సినిమా విషయానికి వస్తే విశాల్ చంద్రశేఖర్ ఈజ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన స్టూడియోకి కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చొని రాసుకున్నాను. వి స్టే క్లోజ్ బై. 1-2 సార్లు రామ్ నా దగ్గరికి వచ్చారు, బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో విల్ మేక్ హిమ్ ట్రావెల్ ఇన్ టు ద స్పేస్. లైక్ సిచ్యువేషన్స్ క్లారిటీగా ఉన్నప్పుడు, ట్యూన్ ఇన్స్పైరింగ్గా ఉన్నప్పుడు యూ డోంట్ నీడ్ టు ట్రావెల్. ఉన్న చోట్లోనే పని జరిగిపోతుంది. మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్న వాడు రామ్. అండ్ విల్ గివ్ ఆల్ అవుట్ ఫ్రీడమ్ మనకి. ఓకే, సో అలా ఒకటి వాతావరణం ఉన్నప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది. అండ్ ఈక్వల్ ఇన్స్పైరింగ్ ఆర్ ద ట్యూన్స్ ఫ్రమ్ విశాల్ చంద్రశేఖర్. మనకు అది తెలుసు. ఆయన ఆల్రెడీ సీతారామం ఇవన్నీ గ్రేట్ మూవీస్ ఇచ్చారు. తర్వాత తన దగ్గర ఉన్న ఇదేంటంటే రెగ్యులర్గా ఇప్పుడు సినిమాల్లో సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ అక్కడక్కడ 10-15 సిచ్యువేషన్ చుట్టూ తిరుగుతుంటుంది. బట్ ఒక ఏమంటాం టెంప్లెట్ సిచ్యువేషన్ అయినా కానీ హీ వుడ్ థింక్ డిఫరెంట్లీ. ఇప్పుడు ఈ సినిమాలోనే ఒక టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది. రేపు ఇవాళ రేపు రిలీజ్ తెలిస్తే మీకు అర్థం అవుతుంది, చూస్తే వింటే మీకు అర్థం అవుతుంది. దాన్ని రెగ్యులర్ లెక్కలో ట్రీట్ చేయొచ్చు, బట్ కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి దాన్ని వేరే కలర్ ఇచ్చి వేరే ట్రీట్ చేసి ఆ కొత్తదనాన్ని ప్రయత్నం చేసే మ్యూజిక్ డైరెక్టర్ అతను. అలా ఉన్నప్పుడు మనకి ఛాలెంజింగ్గా ఉంటుంది. సో 4 ట్రాక్స్ ఆల్రెడీ
ఆల్రెడీ 2 songs దర్శనమే మంచి పెద్ద హిట్ అయిపోయింది. ఆ తర్వాత నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి బల్లే బల్లే కూడా బాగా రీల్స్ లో బాగా ఫేవరెట్ కేరళ విజువల్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. అదిపోయింది. నాకు మీ లాస్ట్ అన్నిటిలో ఫేవరెట్ ఇప్పుడు నారీ నారీ మన టైటిల్ సాంగ్. ఆ సాంగ్ రాయడం చాలా కష్టం. ఎందుకంటే Because వేరే అదొక వేరే మీటర్లో ఉంటుంది. దానికి న్యాచురల్గా మనం పాడుకునేలాగా రాయాలంటే చాలా కష్టం. సో దట్ సంథింగ్ ఐ రియలీ ఎంజాయ్డ్ సార్. ఈవెన్ డూయింగ్ దట్ సాంగ్ ఆల్సో ఇట్ వాజ్. అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, విశాల్ నేను చెప్తున్నాను స్పెషల్లీ టాకింగ్ అబౌట్ ది సేమ్ సాంగ్. అది రెగ్యులర్గా ట్రీట్ చేయొచ్చు, కరెక్ట్. బట్ మ్యూజికల్గా వేరే ట్రీట్మెంట్ ఇచ్చాడు ఆయన, వేరే కలర్ ఆఫ్ ది సాంగ్ అయిపోతుంది. సో దట్ బికమ్స్ ఎ టెంప్లెట్ సాంగ్ ఫర్ అదర్స్ టు ఫాలో. సో అలాంటి ఒక టెంప్లెట్ బాగా కుదిరింది ఆల్బము. అండ్ ఇంకొక ఈ మూవీలో ఆయన అన్నట్టు ఇలాంటి సిచ్యువేషన్ అంటే బేసిక్ గా మనం ఏ సినిమా కథలు తీసుకున్నా హీరో అనేవాడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ ఏదో ఒక అది వ్యక్తపరచడం కోసం మనం ఒక పాట రూపంలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో అది కథ ఏదైనా కానివ్వండి, అక్కడికి వచ్చేసరికి సిచ్యువేషన్ అదే. మరి అదే సిచ్యువేషన్ మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళి ప్రతి డైరెక్టర్ చెప్పినప్పుడు సో ట్యూన్ డిఫరెంట్ గా ఇవ్వాలి. సరే అది చెప్పిన తర్వాత మళ్ళీ లిరిక్ రైటర్ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు కొత్త పదాలు దానిలో వేసి మనకి మళ్ళీ సేమ్ పాట విన్నట్టు ఉండకూడదు. అందులో ఈసారి మేము కొంచెం కొత్తగా వెళ్ళాం. ఆ పాట కొంచెం ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, లిరిక్స్ డిఫరెంట్ గా ఉంటాయి, మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ లిరిక్స్ చాలా కష్టం రాయటం అంటే. ఎందుకు అంటే నారీ నారీ నడుము మురారి టైటిలే వినగానే జనాల మనసులోకి వచ్చే కథ వేరు, కానీ సినిమాలో ఉన్న యాక్చువల్ కథ వేరు, పాయింట్ వేరు. సో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నలిగిపోవడం ఒకటే పాయింట్, బట్ ఈ కథ వేరు. సో దాని తగిన టైలర్ మేడ్గా రాయాలి ఆ పాట. సో బేసికలీ కాన్సెప్ట్ కొత్తగా ఉంటే కొత్త పాటలు వస్తాయి. అవి వాడ రేపు వస్తుంది ఆ పాట. నాకు చాలా బాగా నచ్చిన పాట అది. ఈ మూవీలో ఒక సర్ప్రైజ్ సాంగ్ కూడా ఉందని విన్నాను. అది లాస్ట్ లో వస్తుంది. మీకు అది సర్ప్రైజ్ కాబట్టి సర్ప్రైజ్ అదంతే, రివీల్ చేయకూడదా? చేయకూడదు. అది రిలీజ్ చేస్తారా? చేస్తాం ఆబ్వియస్లీ, బట్ మూవీతో రిలీజ్ చేస్తారా బిఫోర్ మూవీ? రిలీజ్ బిఫోర్. ఓకే, నైస్. అండ్ ఒక్క మాట మాత్రం చెప్తాం అనిపిస్తుంది. ఇట్ విల్ బి ఏమంటాం, ఇట్ విల్ బి ట్రిబ్యూట్ టు ఆల్ ద విమెన్ ఫ్రాటర్నిటీ. ఆడవాళ్ళకి మనం ఇచ్చే ఒక రెస్పెక్ట్ లాంటి పాట అది. ఇట్ విల్ కమ్ త్రూ ది ఫిల్మ్స్ కంటెక్స్ట్ ఓన్లీ, హీరో గారి మైండ్ వాయిస్ నుంచి వచ్చే పాటే, బట్ ఆడవాళ్ళకి ఫిట్టింగ్ ట్రిబ్యూట్ అది ఆ పాట. నిజంగా రాసి నేను చాలా పొంగిపోయాను. లాస్ట్ మినిట్లో వచ్చింది ఆ పాట రాయాలి అని చెప్పేసి. మంచి కాన్సెప్ట్ చెప్పాడు రాము. ఇట్ విల్ బి బ్యాంగర్. ఈ 3 పాటలను మించి ఉంటుంది అది. ముందుగానే మీకు థ్యాంక్స్, ఆడవాళ్ళ కోసం ఒక సాంగ్ ట్రిబ్యూట్ చేస్తున్నందుకు. యూట్యూబ్లో చూసాము, టెలివిజన్లో చూసాము. ఈ మూవీలో నీ క్యారెక్టర్ ఏంటి? చెప్పకూడదు. బట్ ఐ టోటలీ రెస్పెక్ట్ హర్ బికాజ్ అంటే తను అంటే మామూలుగా ఇప్పుడు ఇందాక తనని చూసి మా సినిమాలో ఇంకా వేరే క్యారెక్టర్ అన్నమాట టోటలీ. ఫస్ట్ టైం ఆఫ్ సెట్ చూస్తున్నా ఇక్కడ చూసి లైక్ అమ్మ ఫైనల్లీ అంటే తను తెలుసు సిరి మామూలు బయట చూస్తుంటాం కదా, బట్ మా సినిమాలో నాకు అది మా క్యారెక్టరే గుర్తు. ఎందుకంటే రోజు ఆ కాస్ట్యూమ్ లో అలానే చూసి అలా అలవాటు అయిపోయింది. బట్ ఈ క్యారెక్టర్ ఒప్పుకుని తను చేయడానికి నిజంగా గట్స్ ఉండాలి. నాట్ ఎవ్రీబడి యాక్చువల్లీ క్యాన్ డూ ఆర్ షుడ్ హ్యావ్ ద గట్స్ టు డూ దట్ కైండ్ ఆఫ్ అ రోల్. సో షీ బిలీవ్డ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐ థింక్ ఐ రెస్పెక్ట్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బికాజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఐఎమ్ షూర్ షీ డిడ్ ఇట్ బికాజ్ ఇట్ నీడ్స్ గట్స్. ఒక ఉమెన్ గా ఉండి, అంత యంగ్ ఉమెన్ ఉండి అందంగా ఉండి I want people to appreciate her guts. Yes. Thank you so much శర్వ గారు. ఆల్మోస్ట్ అయితే మన డైరెక్టర్ కి వస్తుంది. ఎందుకు అంటే నేను ఐ వాజ్ షూటింగ్ అనమాట ఆ టైంలో. సార్ ఇలా కాల్ చేసి డైరెక్షన్ టీం వాళ్ళు కాల్ చేశారు, ఇట్లా ఒక రోల్ అనుకుంటున్నామండి అని ఆ రోల్ గురించి చెప్పారు. ఐ వాజ్ లైక్ ఓకేనండి, సరే అండి బాయ్ అని పెట్టేసా. అండ్ దెన్ హీ కాల్డ్ మీ అండ్ సిరి యూ కమ్ టు ఆఫీస్, ఒకసారి కథ విను, క్యారెక్టర్ విను, అప్పుడు నీకు నచ్చకపోతే నువ్వు బిలీవ్ చేయకపోతే ఓకే నీ ఇష్టం, దాట్స్ అప్ టు యూ అని చెప్పారు. అండ్ దెన్ నేను మళ్ళీ ఆఫీస్కి రావడం, ఆ క్యారెక్టర్ వినడం, అండ్ ఈ మూవీ 100% సక్సెస్ అవుతుంది అని వినగానే ఆ వైబ్ వచ్చేసింది నాకు. అండ్ దెన్ నేను చేద్దామని అనుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. అయితే చెప్పరంట అంటారు. ట్రైలర్ లో బిట్స్ వస్తాయేమో చూద్దాం.
ఫైన్. రిలీజ్ అయిన తర్వాత చాలా అంటే ఏమో ముందే చెప్పకూడదు కదా. తర్వాత రిలీజ్ అయిన రిలీజ్ అయిన తర్వాత తర్వాత ఇన్స్టాగ్రామ్ అంతా మీమ్స్ వస్తాయి. బాగా వస్తాయి, వైరల్ కంటెంట్. మేము పెడతాం. ఓకే, సో సిరి, ఇప్పుడు నువ్వు వైజాగ్ కదా, నీకు వైజాగ్. సో సంక్రాంతి పండగ అంటే మీ ఊర్లో ఎలా జరుపుకుంటారు? నీకేమైనా మెమరీస్ ఏమైనా ఉన్నాయా? అసలు పండగ అంతా అక్కడే ఉంటుంది, ఊర్లోనే ఉంటుంది. లైక్ వైజాగ్ 4 పాయింట్లు వదులు, ఆ ఊర్లో ఏం జరుగుతుందో. లైక్ అందరూ కలిపి ఏం చేస్తారనా, అంతే. పిండి వంటలు, కైట్స్ ఎగరేస్తాం ఈవినింగ్. మా మామయ్యలు వాళ్ళు ఆడుకుంటారు, కార్డ్స్ ఆడతారు, ఓకే, ఫుల్ చికెన్ తింటాం. అంతే, ఇంకేముంటుంది. నైస్. సో సంయుక్త గారు, మీది కేరళ కాబట్టి యాజ్ అ మలయాళీ మీరు సంక్రాంతి చేసుకుంటారు కదా. we have Sankranti. డిఫరెంట్ నేమ్ Different, no, Sankranti is a name. ఓకే, But the way it is celebrated is little కొంచెం different అనమాట. అంటే the concept is that goddess Lakshmi is coming. So illa anta clean chesi, bringing in that new auspicious energy, and we'll put that is the only time Kerala lo we'll put mehendi. అంత డిజైన్ ఏం కాదు, ప్రాపర్ సంక్రాంతి మెహందీ డిజైన్ అంటే ఇక్కడ ఒక రౌండ్ క్యాప్, క్యాప్, సో దట్ ఈస్ దట్. బట్ ఓల్డ్ థింగ్స్ అన్ని, సో దట్ ఈస్ అ టఫ్ టైమ్ ఫర్ అస్ బికాస్ మనకి ఇమోషనల్ కనెక్ట్ ఉన్న ఏదో బుక్, టాయ్స్ ఇవన్నీ చిన్నప్పుడు ద పేరెంట్స్ దే విల్ టేక్ ఇట్ అవే, దే హావ్ టు త్రో అవే ఇంత నెగటివ్ గా క్లటర్డ్ గా ఉండకూడదు అని, దట్ ఈస్ దేర్. నేను స్కూల్ బుక్స్ వేయడానికి చాలా ట్రై చేస్తుండే, కానీ అవ్వదు. ఓకే, సో హౌ అబౌట్ యూ? యు ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర. I think it's very similar to Kerala, but just we don't put mehendi since the cleaning of the clutter and like family time and a lot of sweets we do. But it's not as big as a festival as it is in Hyderabad. ఓకే, It is సౌత్ ఆర్ ఆంధ్ర? yeah, in South I think Pongal and Sankranti is a very big festival. In our house it is just like in Maharashtra it's just cleaning and welcoming a good vibe and a family time. What's the, do you have any specific dish that you We call it a tilgul. Tilgul, It's like a sesame seed laddu. నువ్వులుండలా? Tilgul is what we call it. But yeah, that we actually give it to neighbors first. We make it a lot and then we give it across to the nearby neighbors. నువ్వులుండలు చేసిస్తారు. Yeah, and kites also. I've actually never been in a kite fight, but my brothers and all they do it all the time. మీకు కూడా ఉందన్నమాట కైట్ ఫైట్. ముగ్గులు, రంగోలి. In my hometown we celebrate properly Pongal because Palakkad is very close to Tamil Nadu anamata. So that is like 4-5 days of celebration. That's fun. పొంగల్ ముగ్గు అవన్నీ వేస్తారు. That is there, and there is something called Matu Pongal. Yeah, Matu Pongal. Yeah, so that it's fun. శర్వా గారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి? కైట్స్ బాగా కైట్స్ ఎగరేయడం. వాడిని ఇప్పుడు సార్ ఎట్లా సార్ మామూలుగా డీజే పెట్టుకొని ఫ్రెండ్స్ సేమ్ డాబాలు ఎక్కి సౌండ్ డీజేలు కాట్, అదే కాటే అవతల కైట్ మాంజాలేమో అక్కడ చార్మినార్ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. తెచ్చుకునేవాళ్ళు. ఎప్పుడన్నా కట్ అయిందా సార్ మాంజా? ఎప్పుడు లెటర్స్ కూడా పంపిస్తారు kites కి. అక్కడ పంపిస్తారా? కైట్స్ తో లెటర్స్ అంట, ఈవిడికి ఏమో లెటర్లు వచ్చినట్టు అంటే చిన్న పేపర్ లో రాసి వెళ్తుంది అది ఇలా ఇలా ఎగరేస్తుంటే. ఏంటండి? పెంటయ్య మాంజా అని దొరుకుతుంది పెంటయ్య మాంజా చార్మినార్ లో. ఐ థింక్ ఇప్పటికి ఫేమస్ అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు, రీల్స్ లో ఎక్కువ వైరల్ అవుతుంది. పెంటయ్య మాంజా. ఓకే, మీరండి సంక్రాంతి ఎలా చేసుకుంటారు? సినిమాలు ఎక్కువ చూస్తుంటారు. ఓ యా, సంక్రాంతి అంటే సంక్రాంతి అంటేనే సినిమా. చూసారా ఎలా ఇరికిచ్చాను? అక్కడ కూడా ప్లగ్ ఇన్ చేస్తారు మూవీ. సో ఇట్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మనకి. యాక్చువల్ సంక్రాంతి అంటేనే ఫస్ట్ మా ఊళ్ళో కొత్త బట్టలు కొనిస్తారు, అవన్నీ ఓకే. అవి చింపుకునేదాకా టికెట్ల కోసం కొట్లాడుకొని వెళ్ళి సినిమాలు చూసి. మీరు ఏంటండి TFI బానిస అంటుంటారు కదా, ఆ కేటగిరీలో? బేసిక్ గా అందరూ అదేనండి, బయట చెప్పుకోరు అంతే, మనం చెప్పుకుంటాం అంతే. సో చాలా మంది రిలీజ్ రోజు ఆ సినిమా చూసేయాలనే ఆతృత ఇవన్నీ ఉంటాయి, అలా వచ్చింది. సో లక్కీగా ఈసారి అనుకోకుండా చిన్నప్పటి నుంచి సంక్రాంతి సినిమాలు చూస్తుంటే నా సినిమా కూడా సంక్రాంతికి రావడం, సో అదో తెలియని ఎక్సైట్మెంట్ అండ్ చిన్న టెన్షన్. బట్ ఈసారి అన్ని ఎంటర్టైనింగ్ సినిమాలు, అన్ని
5 ఫిల్మ్స్ వస్తున్నాయి. సో వెరీ హ్యాపీ. అన్ని సినిమాలు హిట్ అయ్యి ఒక పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవ్వాలి ఈసారి అని వీఆర్ ఆల్ ప్రేయింగ్. మీరు కాంపిటేటివ్ గా కన్నా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారా? చాలా సినిమాలు అందరు మరి మన ప్రభాస్ గారి సినిమా, చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఉన్న సినిమా, నవీన్ పోల్శెట్టి సినిమా, రవితేజ గారి సినిమా, ఇంతమందితో మనం కూడా వస్తుంటే ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ వన్ ఆర్ వన్, ఇట్స్ వన్ అండ్ అదర్. సో ఈచ్ అదర్ అందరం కలిసి ఆడియన్స్ ఎంటర్టైన్ చేద్దామని వీఆర్ ప్లానింగ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు. నిన్న స్టేజ్ మీద మా పేరు కూడా చెప్పారు, మా సినిమా పేరు చెప్పి అండ్ ఆయన అందరినీ కంగ్రాచులేట్ చేశారు. సో ఫ్రమ్ టీమ్ నారి నడుమునరి హోల్ సంక్రాంతి ఫిలిమ్స్ అన్నిటికీ కూడా వీఆర్ విషింగ్ ఆల్ ద సక్సెస్. అండ్ ఆల్సో మన ప్రొడ్యూసర్ గారు అనిల్ సుంకర గారు, ఆయన కూడా హీస్ వెరీ వెల్ నోన్ ఫర్ సంక్రాంతికి రిలీజ్ చేసిన సినిమాలు ఆయన అన్ని సూపర్ హిట్సే. సంక్రాంతి ప్రొడ్యూసర్ అని పిలుచుకోవచ్చు యాక్చువల్లీ. సో ఆ విధంగా చూసుకున్నా మనకి ఏ యాంగిల్ నుంచి చూసుకున్నా మన వైపే అన్ని వైపులా అన్ని ఉన్నాయి. సో ఎవ్రీవన్ విల్ మన వైపు కూడా. మన వైపు కూడా. ఓకే, సో అందరూ సంక్రాంతి ఎలా జరుపుకుంటారో చెప్పారు కదా, కానీ మేమందరం ఈ సంక్రాంతి మీ అందరితో జరుపుకోవాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. నారి నాడు అందరి సినిమాలతో పండుగ జరుపుకోండి, అందరి సినిమాలు చూడండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి అన్ని సినిమాలు ఆడి సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా ఎప్పుడు ఆడాలి. అండ్ నేను ఒకటి చెప్పనా, ఒక కనెక్షన్ ఉంది. చెప్పండి. రామ్ జోగి శాస్త్రి గారు రాసిన పాట మీ శతమానం భవతిలో నేను పాడా. సో ఆ విధంగా కూడా అన్ని సినిమాలు బాగోవాలి. పండగని బాగా ఎంజాయ్ చేయండి అందరూ. హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ సంక్రాంతి 2026. మంచి సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి. సో అదండి నారితో శర్వా సంక్రాంతి విశేషాలు. మీకు డేట్ గుర్తుంది కదా, జనవరి 14వ తారీఖు సాయంత్రం 5:49 అనమాట. సో నేనైతే వెళ్ళిపోతున్నా మా నారాయణ వేసుకుని, మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకేనా, బాయ్.